అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు యశస్వి కుకింగ్. ఈరోజు మన వీడియోలో శనగపప్పుతో టమాటా కర్రీ. ఈ రెసిపీ చాలా ఈజీ, త్వరగా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియో స్కిప్ చేయకుండా ఈ ఫుల్ వీడియో చూసి ఈ రెసిపీ ట్రై చేయండి. ఈ టమాటా శనగపప్పు కర్రీ చపాతీలోకైనా రైస్లోకైనా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. తక్కువ టైంలో తక్కువ ప్రాసెస్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. లేట్ చేయకుండా ఈ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. శనగపప్పుతో టమాటా కూర కోసం కావలసిన పదార్థాలు ముందుగా ఒక చిన్న కప్పు 3 టేబుల్ స్పూన్ల వరకు శనగపప్పు తీసుకొని ఆ శనగపప్పును మీరు వాటర్లో 2 టైమ్స్ డస్ట్ అనేది లేకుండా శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసుకొని మళ్ళీ నిండుగా వాటర్ వేసుకొని ఒక 1 అవర్ వరకు శనగపప్పు వాటర్లో నానబెట్టుకోవాలి. 1 అవర్ వరకు నానబెట్టుకుంటే మనకు శనగపప్పు ఈ విధంగా వాటర్లో మంచిగా నాని ఉంటుంది. ఈ విధంగా వాటర్లో నానిన శనగపప్పుని పక్కన పెట్టుకోవాలి. మరియు మీడియం సైజు 5 టమాటా, మీడియం సైజు 2 ఉల్లిపాయలు, 6 నుంచి 8 వరకు పచ్చిమిర్చి ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు వీటిని మనం నీళ్ళల్లో వేసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఉల్లిగడ్డ పొట్టు అనేది పూర్తిగా తీసేయండి. తీసేసిన తర్వాత ఈ 2 వైపులా కట్ చేసుకొని ప్లేట్లోకి వేసుకోవాలి. అలాగే వాటర్లో క్లీన్ చేసుకున్న తర్వాత టమాటాకు ఈ కాడ అనేది కట్ చేసుకొని ప్లేట్లోకి వేసుకోండి. ఇప్పుడు వీటిని మనం చూడండి, టమాటాను మాత్రం ఈ విధంగా ఎంత వీలైతే అంత సన్నగా ఈ విధంగా పొడవుగా కట్ చేసుకోండి. అన్ని టమాటాలను ఇదే విధంగా మీకు వీలైనంత సన్నగా పొడవుగా కట్ చేసుకొని ప్లేట్లోకి వేసుకోవాలి. చూడండి ఇలా పొడవుగా కట్ చేసుకోండి. ఆనియన్ కూడా ఇదే విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకొని ప్లేట్లోకి వేసుకోండి. ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని ప్లేట్లోకి వేసుకున్న తర్వాత ఇవి పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ శనగపప్పుతో టమాటా కర్రీ తయారీ విధానం చూద్దాం. తర్వాత స్టవ్ ఆన్ చేసి టమాటా కూర కోసం ఒక గిన్నె పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేశాక మీరు మంట అనేది హైలో పెట్టుకొని గిన్నెను వేడి చేసుకున్న తర్వాత ఇందులో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఈ పచ్చిమిర్చి మరియు ఆనియన్ ముక్కలు మనకు ఫ్రై అవ్వడానికి మ్యాక్సిమం 2 నుంచి 3 నిమిషాల వరకు టైం పడుతుంది. మీరు మధ్యలో గరిటెతో కలుపుతూ పచ్చిమిర్చిని ఉల్లిగడ్డని దోరగా ఫ్రై చేసుకోండి. పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు మనకు ఈ విధంగా గోధుమ రంగులోకి వేయించుకున్నాక ఇందులో 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. మరియు 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మీరు మంట మీడియంలోనే ఉంచుకొని ఈ పసుపు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఒక 1 మినిట్ వరకు ఫ్రై చేసుకోండి. ఈ 1 మినిట్ వరకు ఉడికించుకున్న తర్వాత మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు అనేది పచ్చివాసన పోతుంది. 1 మినిట్ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. అలాగే మనం ముందుగా నానబెట్టుకున్న శనగపప్పును కూడా శనగపప్పులో ఉన్న వాటర్ని పూర్తిగా పడపోసుకొని ఓన్లీ శనగపప్పును మాత్రమే ఈ టమాటా ముక్కల్లో వేసేసుకోండి. టమాటా ముక్కలు మరియు
శనగపప్పు ఒకటేసారి వేసుకోవాలి. ఈ 2 పదార్థాలు వేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు మంట హైలో పెట్టుకొని టమాటా ముక్కలు మెత్తపడేంత వరకు, అలాగే శనగపప్పు ఆయిల్లో మంచిగా ఉడికేంత వరకు మీరు మంట హైలో పెట్టుకొని ఒక 2 నిమిషాల వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. టమాటా ముక్కలు శనగపప్పు వేసుకొని కలిపేసుకున్న తర్వాత ఒకసారి ఇప్పుడు మూత వేసుకొని మంట హైలో పెట్టుకొని ఒక 2 నిమిషాల వరకు ఉడికించుకోండి. 2 మినిట్స్ తర్వాత మీరు మూత తీసి చూడండి. ఇప్పుడు మంట అనేది 2 మినిట్స్ వరకు మంట హైలో పెట్టుకొని ఉడికించుకున్న తర్వాత టమాటా అండ్ శనగపప్పు మనకు ఆల్మోస్ట్ 50% వరకు ఉడికింది కాబట్టి ఇప్పుడు మంట మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మిగతా 50% వరకు ఉడికించుకోవాలి. మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మీరు రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. 1 టీ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకొని మంట మీడియంలోనే ఉంచుకొని మళ్ళీ మూత వేసుకొని మిగతా 50% ఉడికేంత వరకు మీరు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇప్పుడు కూడా మీరు మంట అనేది హైలో పెట్టి ఉడికించుకుంటే అడుగు అనేది మాడిపోతుంది. అలా మాడకుండా ఉండాలి అంటే మీరు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మిగతా 50% వరకు ఉడికించుకోవాలి. టమాటా శనగపప్పు చూడండి మనకు పూర్తిగా ఉడికిపోయాయి. ఈ విధంగా ఆయిల్ సపరేట్ అవుతున్న టైంలో మనం 1 టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. మరియు 1/2 టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా. ఒకసారి అంతా కలిసేలా కలిపేసుకోండి. ఈ విధంగా అంతా కలిసేలా కలుపుకున్న తర్వాత ఆల్రెడీ మనం రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాము. ఒకసారి సాల్ట్ అనేది టేస్ట్ చేయండి. సాల్ట్ సరిపోకపోతే యాడ్ చేసుకోండి. ఈ విధంగా అంతా కలిసేలా కలుపుకున్న తర్వాత మీరు మంట లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ వరకు ఈ మసాలాలు, కారం, టమాటా ముక్కలకి, శనగపప్పుకి పట్టే విధంగా ఒక 2 మినిట్స్ వరకు తక్కువ ఫ్లేమ్లో ఉడికించుకుంటే మనకు వేడి టమాటా శనగపప్పుతో టమాటా కర్రీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు మూత వేసుకొని కలిపేసుకున్న తర్వాత మూత వేసుకొని లో ఫ్లేమ్లో 2 మినిట్స్ వరకు ఉడికించుకోండి. 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. శనగపప్పు టమాటా కర్రీ, శనగపప్పు టమాటా కూర రెడీ. ఈ రెసిపీ వేడివేడి అన్నంలోకైనా చపాతీలోకైనా బాగుంటుంది. ట్రై చేయండి. వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.